హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మళ్ళీ మొదలైంది. హమాస్ పైన ఇజ్రాయెల్ భీకరంగా దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ మిసైల్ దాడుల్లో ఇప్పటికీ హమాస్ కు సంబంధించిన 50 మంది వ్యక్తులు మృతి చెందారు. మరొక 100 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఇప్పటివరకు మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ హమాస్ మధ్య దాడి ఏ స్థాయిలో జరుగుతుందనేది. ఏకంగా హమాస్ని అటు అమెరికా కూడా హెచ్చరించింది. తమ బందీలని ఇజ్రాయెల్ బందీలు ఎవరైతే హమాస్లో ఉన్నారో అందరూ కూడా విడుదల చేయాలి, లేదంటే ప్రతీకార దాడులు మీకు నరకం చూపిస్తానంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. అయినా కూడా హమాస్ ఏమాత్రం వినలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి ఒకవైపు నడుస్తుండగానే ఒకవైపు ఈ రకంగా ఇజ్రాయెల్ దాడి చేయడం ససేమిరా మేము ఒప్పుకోమంటూ తమ దగ్గర ఉన్నటువంటి బందీలని పంపించడంలో హమాస్ కొంత వెనుదిరిగింది. హమాస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క దాడులు మళ్ళీ కొనసాగుతూ ఉన్నాయి. బందీలని తిరిగి పంపించలేదు హమాస్. మరోవైపుగా ఇజ్రాయెల్ దానికి ప్రతీకారంగా మళ్ళొకసారి దాడులకు తెగబడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత అతిపెద్ద దాడిగా మనం భావించాలి. బందీలందరినీ విడుదల చేయకపోవడంతోనే అటాక్ జరుగుతుందని చాలా క్లియర్గా అర్థమవుతోంది. బాంబులతో విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని హమాస్ అంగీకరించదని కారణంగానే ఈ దాడులు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మిర్చిలో టీవీ స్క్రీన్ పైన ఆ వివిధ బాక్సులో మీకు కనబడుతున్న దృశ్యాలవన్నీ కూడా హమాస్లో జరుగుతున్నటువంటి భీకర దాడు తాలూకా దృశ్యాలే. ఇజ్రాయెల్ క్షిపణులతో డ్రోన్లతో హమాస్ పైన మరొకసారి రెచ్చిపోతోంది. పెద్ద ఎత్తున తెగింపు చర్య అని చెప్పొచ్చు. ఇప్పటివరకు 50 మంది మృతి చెందారు. మరొక 100 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకక్కడ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ ఇక్కడ సీజ్ ఫైర్ అంటే ఒప్పందానికి సంబంధించినటువంటి దాంట్లో అంగీకరించకపోవడమే కారణంగా కనబడుతోంది. అమెరికా కూడా ఒకసారి హమాస్ని హెచ్చరించింది. ఎవరైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పౌరులు లేదంటే సైనికులు హమాస్లో బందీగా ఉంచారో వారిని వెంటనే విడుదల చేయండి. ఆ తర్వాత సీజ్ ఫైర్ అంటే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించండి, దానికి ప్రకారంగా ముందుకు వెళ్దాం, లేదనంటే మేము నరకం చూపిస్తామంటూ కూడా ట్రంప్ మాట్లాడుకొచ్చాడు. అనుకున్నట్టుగానే ఇజ్రాయెల్ అటు సీజ్ ఫైర్ ఒప్పందానికి హమాస్ ఒప్పుకోలేదు. పైపెచ్చు ఒకవైపు ఒప్పందం అని చెప్తూనే మరోవైపు ఇజ్రాయెల్ కూడా దాడి చేసింది. ఇక్కడ ఇజ్రాయెల్ కూడా కొంత అత్యుత్సాహం ప్రదర్శించిందని చెప్పొచ్చు. ఒకవైపు హమాస్తో ఈ యొక్క ఒప్పందానికి సంబంధించి మేము రెడీగా ఉన్నామని చెప్తూనే మరోవైపు మీ దగ్గర బందీలను పంపించండి అని చెప్తూ ఈ 2 మాటలు చెప్తూనే ఒకవైపు దాడులు చేసింది. అంటే మీరు బందీలను పంపించమంటున్నారు, దాడులు చేస్తున్నారు, సీజ్ ఫైర్ ఒప్పందం అంటున్నారు, ఇవన్నీ చెప్పేది మీరే, మళ్ళీ దాడులు చేసేది మీరే అన్న చందంగా హమాస్ కూడా కొంత ఆలోచించి అటు ఇజ్రాయెల్ బందీలను పంపించడంలో వెనుదిరిగింది. ఇజ్రాయెల్ బందీలను పంపించలేదు. అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ కూడా కొట్టిపారేసింది. మీరు ఒప్పందాన్ని కరెక్ట్గా అమలు చేయండి, లేని ఎడల మేము ఈ రకంగా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుందంటూ కూడా సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో అటు ఒప్పందము కాలేదు, దానికి సంబంధించి బందీలను పంపించలేదు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మరోసారి ఇజ్రాయెల్ తెగబడింది. ఇజ్రాయెల్ రెచ్చిపోయింది. హమాస్ పైన మరొకసారి దాడి చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే అటు హమాస్కి మీకు అందరికీ తెలుసు ఇరాన్ కొంత మద్దతుగా నిలుస్తోంది. ఇరాన్తో పాటుగా ఈ మధ్యకాలంలో మనం చూసాం గాజా పైన ఏదైతే గాజా హమాస్ వీటిపైన దాడులు చేసే క్రమంలో వచ్చేటువంటి ఆ యుద్ధ సామాగ్రితో కూడినటువంటి ఆ షిప్ని హౌతీలు పేల్చేశారు. అయితే దానికి ప్రతీకారగా ఇంకా కూడా హౌతీలు అమెరికా పైన దాడి చేస్తున్నారు. కొంత హౌతీలు కూడా ప్రతిస్పందనగా పరస్పర దాడి చేసేటువంటి క్రమంలో అమెరికా పైన దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ డ్రోన్లని క్షిపణులని గాల్లోనే పేల్చేస్తుంది అమెరికా. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికా భూభాగంలోకి రానివ్వకుండా అడ్డుకుంటోంది. అయితే ఇవన్నీ ఒకవైపు కొనసాగుతుండగానే ఇంకోవైపుగా ఇటు ఇజ్రాయెల్ మళ్ళీ హమాస్ల పైన దాడికి యత్నించడం, ఇది మరి ఎటువంటి పరిస్థితి దారితీస్తుందో చూడాలి. ఇక ఇరాన్ దీనికి సంబంధించి ఎలా రెస్పాండ్ అవుతుందో కూడా ఆలోచన చేయాలి. ఇరాన్కి అటు ఇరాక్ సపోర్ట్ ఉంది, సౌదీ అరేబియా సపోర్ట్ ఉంది, చాలా పెద్ద మొత్తంలో ఈ దేశాల అంటే ఈ ముస్లిం దేశాల యొక్క సపోర్ట్ కూడా ఇరాన్ తీసుకుంటోంది. ఇరాన్ లీడర్ సుప్రీం అలీ ఖమేనీ కూడా మొన్న అమెరికాని కూడా హెచ్చరించారు. ఆయన అటు అమెరికా కూడా కొంత మీరు సపోర్ట్ ఇవ్వడం ఆపేయండి అంటూ అమెరికా అధ్యక్షుడు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి లేఖ ద్వారా చెప్పిన నేపథ్యంలో ఇది మీరు కమ్యూనికేషన్ కోసమో రిక్వెస్ట్ మోడ్లో అడిగినట్టలేదు, కనీసం కలుద్దామని మాట్లాడినట్టుగా లేదు. డెఫినెట్గా ఇది వార్నింగ్ లాగానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ని అమెరికా హెచ్చరించడం మేము ఒప్పుకోము, అమెరికాతో ఏమీ కాదు, మేము తలుచుకుంటే అమెరికాను సైతం మొట్టి పెట్టగలుగుతామంటూ కూడా వారు మాట్లాడుకొచ్చారు. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రంప్ని ఏకీభవించలేరు. ఈ నేపథ్యంలో మరి ఒకవైపు ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ ఉంది, అటు హమాస్ గాజాలకి ఇరాన్ సపోర్ట్ ఉంది. ఒకవైపు ఇండైరెక్ట్గా అమెరికా ఇరాన్ మధ్య కూడా కోల్డ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ పై చేసేటువంటి దాడికి అటు ఇరాన్ హమాస్కి సపోర్ట్గా వస్తుందా, ఇంకా ఎలా ఉండబోతుంది? ఇండైరెక్ట్గా ఇక్కడ అమెరికా కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, వారు ప్రత్యక్షంగా యుద్ధ క్షేత్రంలోకి దిగకుండా ఈ మిడిల్ మ్యాన్స్ ఎవరైతే పోరాడుతూ ఉన్నారో, యుద్ధం చేస్తూ ఉన్నారో, ఇటు ఇజ్రాయెల్ కానివ్వండి, హమాస్ గాజాలు కానివ్వండి,
వాటిపైన ఈ యొక్క చర్యలకు పాల్పడుతూ మధ్యంతరంగా వారిని వినియోగించి తమ కక్ష సాధింపులో భాగంగా ప్రయత్నం చేస్తున్న ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఏదేమైనా కూడా ప్రపంచ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎటు చూసినా కూడా యుద్ధాలే కొనసాగుతున్నాయి. ఒకవైపు హౌతీలపైన అమెరికా దాడి చేయడం, రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించి ఇంకా కూడా కొనసాగడం, ఒకవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కొనసాగడం, అమెరికా డైరెక్ట్గా ఇరాన్కి వార్నింగ్ ఇవ్వడం, ఇరాన్ కూడా దాన్ని తిప్పికొట్టడం. ఇవాళ వరుసగా మనం ఈ యుద్ధాలకు సంబంధించి వార్త విన్నప్పుడల్లా రేపటి రోజున ప్రపంచం ఏమైపోతుందని ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మూడో ప్రపంచ యుద్ధం అతి తొందరలోనైనట్టుగా కొన్ని సంకేతాలు అయితే కనబడుతున్నాయి. చూద్దాం మరి ఇప్పుడు హమాస్ పైన జరిగేటువంటి ఈ దాడిని ఇరాన్ ఎలా తిప్పికొడుతుందో చూడాలి. రైట్, ఇజ్రాయెల్ హమాస్ పై రెచ్చిపోతోంది, పెద్ద ఎత్తున అటాక్స్ చేస్తోంది, డ్రోన్లు క్షిపణులతో దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 200 మంది వరకు కూడా మృతి చెంది ఉంటారంటూ కూడా తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ రకంగా దాడులకి తెగదీసినట్టు తెలుస్తోంది. అంటే ఇక్కడ హమాస్ పై జరుగుతున్న దాడి ముందుగానే అమెరికాకు తెలుసు అనేది ఇందులో చెప్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా యుఎస్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ వెల్లడించింది. దాడుల గురించి ట్రంప్ యంత్రాంగాన్ని వైట్ హౌస్ను ఇజ్రాయెల్ సంప్రదించిందని. అది యంత్రాంగం గురించి ఇక్కడ మొత్తంగా మనం మొదటి నుంచి చెప్పుకుంటుంది ఒకటే, ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ కనుక లేకపోయినట్టయితే చాలా సైలెంట్గా ఉండేది. అమెరికా చాలా భీకరంగా సపోర్ట్ ఇస్తూ అటు హమాస్ పైన దాడులకు తెగబడేందుకు యంత్రాంగాన్ని కూడా సమకూరుస్తోంది. ఇప్పటికే ఇదే విషయాన్ని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదు. అటు అమెరికాకు సంబంధించి భయభ్రాంతకు గురి చేయాలని చూసే హమాస్ హౌతీలు ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు విన్నాం. ఆ తర్వాత వెంటనే ఇటు ఇజ్రాయెల్ హమాస్ పైన దాడి చేయడం చూస్తున్నాం. గాజాపై టెల్ అవీవ్ వైమానిక దాడులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఉల్లంఘించిందని, బందీలను కూడా విడుదల చేయకపోవడం కారణంగా ప్రాణాల ప్రమాదంలో పడేసిందని ఈ ఘటనపైన హమాస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక కొద్ది రోజుల క్రితం హమాస్కు ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. మీరు వెంటనే కనుక బందీలు విడుదల చేయకపోతే మీకు నరకం చూపిస్తారని చెప్పుకొచ్చారు. మరణించిన వారి మృతదేహాలను తిరిగి ఇవ్వాలని కూడా కోరారు. లేకుంటే తగిన ఫలితాన్ని అనుభవిస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అందుకు ఇజ్రాయెల్కు కావాల్సిన ప్రతిదాన్ని పంపుతాను, నేను చెప్పినట్టు చేయకపోతే హమాస్కు చెందిన ఒక్క వ్యక్తి కూడా సురక్షితంగా ఉండంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. నరకం అనుభవిస్తారని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు నిజంగా ఆ స్థాయిలో దాడులు కొనసాగుతున్నాయి. అయితే కాల్పుల విరమణ ఒప్పందం నుంచి ట్రంప్ నెతన్యాహు వెనక్కి తగ్గేందుకు ప్రయత్నిస్తారని ఆరోపించింది. రెండవ దశ పైన చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. తాము విడుదల చేస్తున్న బందీలకు బదులుగా ఎక్కువ సంఖ్యలో పాలస్తీనా ఖైదీలు కూడా విడుదల చేయాలని హమాస్ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్స్ వేటి ఒక్కదాన్ని కూడా కనీసం ఇజ్రాయెల్ అమెరికా పరిగణలోకి తీసుకోలేదు. ఒకవైపు మేము బందీలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ దానికి ప్రతిఫలంగా మీరు పాలస్తీనాకి సంబంధించి పౌరులు మీ దగ్గర బందీలుగా ఉన్నారు కాబట్టి వారిని విడుదల చేయాలని కూడా హమాస్ అడిగింది. కానీ దానికి అమెరికా ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. దీనికి పైపెచ్చు ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి కూడా కేవలం నామమాత్రంగా చెప్పుకొచ్చారు, కానీ ఇష్టపూర్వకంగా చెప్పినట్టుగా ఏమి కనిపించడం లేదు. సో ఈ నేపథ్యంలో వాటిని విరమించని వాటికి ఒప్పందానికి విరమణకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని అప్పుడు క్యాన్సిల్ చేస్తూ మరొకసారి కూడా దీని రెండవ దశ చర్చలు జరిపించాల్సిందిగా హమాస్ డిమాండ్ చేసిన దాన్ని కూడా ముందు తీసుకురాలేదు. ఇక మా బందీలను విడుదల చేయడానికి హమాస్ పదే నిరాకరిస్తున్న క్రమంలోనే ఈ దాడులకు తెగబడుతున్నామంటూ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School.